ప్రైజ్ ది లార్డ్. మనము మనం వెళ్తున్న పరిస్థితుల్లో అనేక రకములైన పోరాటాలను ఎదుర్కొంటూ ఉంటాం కదా! ఆ పోరాటాలను తట్టుకునే శక్తే మనకి లేదు అనుకుంటే, మన చుట్టుపక్కల ఉన్న వారి మాటలు మనల్ని ఎంతగానో గాయపరుస్తూ ఉంటాయి కదా! మనం వెళ్తున్న పరిస్థితే మనకి ఇబ్బందికరంగా, ఎంతో బరువుగా, భారంగా ఉంటున్నప్పుడు, మన చుట్టుపక్కన ఉన్నవారు మనల్ని ఆదరించవలసింది పోయి, వెటకారమైన మాటలతో, నొప్పించు మాటలతో, సూది హృదయముతో పొడిచినట్టు ఉండే మాటలతో వారు మనల్ని ఎంతగానో గాయపరుస్తూ ఉంటారు కదా! అందుకే బైబిల్ వాక్యం చెబుతుంది, నరుని హృదయంలోని తలంపులు ఎంతో చెడ్డవి అని. ఎన్నో రకాలైన పాపాలతో మన జీవితం నిండి ఉండగా, మన హృదయం నిండి ఉండగా, మన హృదయంలో నుంచి చెడుతనమే వెలువడుతుంది కానీ, మంచితనం అనేది రావడం లేదు. అది రావాలి అంటే దేవుని వాక్యమే మనలను మంచిగా మలచగలదు, మంచిగా మార్చుకోగలదు. ఇలాంటి పాపకరమైన పరిస్థితుల్లో మనం ఉంటుండగా దేవుడు మనకి వాగ్దానాన్ని సెలవిస్తున్నాడు. యోబు గ్రంథము 5 అధ్యాయం 21 వచనంలో, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా నిన్ను చాటు చేస్తాను అని అనేక రకములైన మాటలు మనల్ని నొప్పిస్తూ ఉండగా దేవుని వాక్యము చెబుతుంది, వారు ఎన్ని మాటలాడుకున్నను ఏ నొప్పి కూడా నీ హృదయమునకు తగలకుండా, ఆ మాటలనేవి నీకు తగలకుండా నిన్ను దాచిపెడతాను నేను అని. అందుకే దేవుని సన్నిధికి రండి. మనము వెళ్తున్న ప్రతి పరిస్థితి కూడా దేవుడి నిర్ణయము చొప్పునే మనమున్న ప్రదేశంలో మనమున్నామని, మనం వెళ్తున్న పరిస్థితులు కూడా దేవుడు మన జీవితంలో నిర్ణయించిన ప్రకారముగానే వెళ్తున్నాయని జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన యొక్క ఆజ్ఞ లేనిదే, ఆయన యొక్క పర్మిషన్ లేనిదే సాతాను ఏ విధమైన పరిస్థితులను మన జీవితంలోనికి అనుమతించలేడు. కొన్ని పరిస్థితులను మన జీవితంలోనికి దేవుడే స్వయముగా అనుమతిస్తారు. ఎందుకంటే మనం ఆ అవమానకరమైన పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడే కదా, ఆ నిందల పాలైన పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడే కదా మన అనుభవాలు అనేకులకు ఆశీర్వాదకరంగా మలచబడతాయి. ఒకవేళ మనం దేవుని చిత్తం నుండి వైదొలగి, మన సొంత నిర్ణయాలతో, సొంత అభిప్రాయాలతో మనం వెళ్తున్న పరిస్థితి మనకెంతో అవమానకరంగా మారి ఉండవచ్చు. అయినప్పటికీ ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి. ఏ పరిస్థితినైనా గానీ మేలుకరముగా మార్చగల దేవుడు మనకున్నాడని మీరు ఏ పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఎలాంటి పరిస్థితి అయినా ఆయన చిత్తం నుండి వైదొలగినప్పుడు, ప్రభువా నన్ను క్షమించు అని ఒక్క పిలుపు మనం దేవునికి వేసినట్లయితే, ఖచ్చితముగా ఆయన మనల్ని క్షమించి, మన అవమానకరమైన పరిస్థితులను, నిందల పాలైన మన పరిస్థితులను మేలుకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మలుస్తాడు. ఎందుకు దేవుడు ఆయన సన్నిధిలోనికి రమ్మని మనల్ని ఆహ్వానిస్తున్నాడంటే, ఆయన మాటలు మన చెవిన పడినప్పుడు, ఆయన యొక్క సమాధానము మన హృదయములను ఏలుబడి చేస్తుంది. అప్పుడు అనేకుల నొప్పించు మాటలు మించి ఆయన వాక్య ప్రభావము మన హృదయంలో ఏలుబడి చేసినప్పుడు, ఎంతో శాంతికరమైన వాతావరణము మనల్ని కమ్మివేస్తుంది. అప్పుడు ఏ విధమైన నొప్పి, బాధ మన హృదయములను తాకలేదు. అందుకే దేవుడు ఆయన సన్నిధిలో ఉండమని చెప్పేది. మన మంచి కొరకే దేవుడు ఆయన వాక్యమును మనకి అందించేది. మన జీవితంలో ఇంత మేలు చేయాలనుకునే దేవుని సన్నిధి కాక మరెక్కడ నీకు మేలు జరుగుతుంది? ఇది మీరే ఆలోచించుకుని ఆయన సన్నిధిలో గడపడానికి సమయం వెచ్చించండి. ఆమేన్.